హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మమ్మల్ని ప్రోత్సహించాలంటే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వైట్ హౌస్లో ట్రంప్కి జెలెన్స్కీకి మధ్యలో చాలా హీట్ డిస్కషన్ జరిగింది. అలా కొంచెం జరిగిన తర్వాత వైట్ హౌస్ నుంచి జెలెన్స్కీని గెట్ అవుట్ అని తరిమేయడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళిన జెలెన్స్కీ వెంటనే అక్కడే ఉన్న ఒక న్యూస్ ఛానల్కి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, లైక్ 20 minutes. అయితే జెలెన్స్కీకి ట్రంప్కి జరిగిన ఏదైతే ఆ సంభాషణ ఉందో అదొక 7 minutes మాత్రమే, లేకపోతే 8 minutes మాత్రమే ప్రతి ఛానల్లో చూపించడం కానీ, దాని తర్వాత చూసిన వాళ్ళు రెస్పాండ్ కావడం కానీ జరుగుతుంది. మీరు స్టార్టింగ్ నుంచి మొత్తం ఇంటర్వ్యూ కనుక ఆ హీట్ కాన్వర్జేషన్ జరుగుంటే ఒక ఫిష్ మార్కెట్ కంటే ఘోరంగా జరిగింది అది. అందులో చాలా వరకు ఆ వైస్ ప్రెసిడెంట్ కానీ ట్రంప్ కానీ జెలెన్స్కీకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేశాడు. బట్ జెలెన్స్కీ ఆల్రెడీ తన మైండ్ ఒక ఇంటెన్షన్తో వచ్చి కూర్చున్నాడు. ఆ బుడ్డోడు అంటున్నాను, ఆడు మాట్లాడే మాటలు ఏ మాత్రం అసలు కంట్రీ మీద ప్రేమ కానీ ప్రజల మీద ప్రేమ కానీ లేకుండా మాట్లాడుతూ ఓన్లీ సింగిల్ ఎజెండాతో వచ్చి కూర్చున్నాడు ఆ క్యాండిడేట్. అది మనకి ఎప్పుడు తేడా కనిపిస్తుంది అంటే తను న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ ఇక్కడ కానీ నీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అయితే ఆ ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే యూఎస్ నుంచి డైరెక్ట్ యూకేకి వెళ్ళడం జరిగింది. యూకేకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ తను ఎంతో ప్రేమతోటి గాఢంగా కౌగిలించుకొని హగ్ చేసుకొని తనతో మాట్లాడడం జరిగింది. ఒక గ్రాండ్ వెల్కమ్ అనే చెప్పాలి ఆ జెలెన్స్కీకి. అసలు జెలెన్స్కీ అసలు మేధావియా లేకపోతే ఒక ఫూలా, ఒక గుంటనక్కనా, అసలు తన థాట్ ఏంటి, అసలు ఆ వ్యక్తిత్వం ఏంది అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం ఉన్న అనాలిసిస్ని బట్టి చూస్తే మాత్రం మీరు మామూలుగా మన కంటికి కనిపించినట్టు కాకుండా మీరు ఇన్నర్గా ఆలోచించడం మీకు అర్థమవుతుంది. ఏంటంటే జెలెన్స్కీ యూకేకి రాగానే యూకే ప్రైమ్ మినిస్టర్ కానీ ఆ యూరోపియన్ కంట్రీస్ మొత్తం కలిసి తనకి $2.8 billion లోన్ ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కంట్రీలో ఉన్న యుక్రెయిన్లో ఉన్న మొత్తం మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దానికి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రపంచం మొత్తం బిజినెస్ అండి. ఏ కంట్రీ డబ్బులు ఇచ్చినా, ఏ కంట్రీతో ఫ్రెండ్షిప్ చేసినా ఓన్లీ ప్యూర్ బిజినెస్. ఇక్కడ ప్రజల ఉద్దేశాలతోటి ఎవ్వడికి ఏమీ సంబంధం లేదు. ఓన్లీ సో కాల్డ్ దిస్ బ్లడీ లీడర్స్ మ్యాటర్స్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఆ హీటెడ్ డిస్కషన్ ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడే మాటలు అన్నీ బట్టబలైపోతాయి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. స్టార్ట్ చేద్దాం. అయితే జెలెన్స్కీ $2.8 billion మాకు ఇచ్చారు కదా, ఈ డాలర్స్ తోటి నేను మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను, నేను అడ్వాన్స్డ్ వెపన్స్ నేను తయారు చేసి ఆ వెపన్స్ తోటి నేను రష్యాకి సమాధానం చెప్తాను అన్నట్టుగా మాట్లాడాడు. నాకు అర్థం కాదు, ట్రంప్ ఆల్మోస్ట్ $350 billion మీ కంట్రీకి మేము ఇచ్చామని చెప్తున్నాడు బైడెన్ ఉన్నప్పుడు. $350 billion అంటే జస్ట్ ఇమాజిన్. వీళ్ళు $2.8 billion. ఎక్కడ $350 billion, ఎక్కడ $2.8 billion? అండ్ ఇంతకు ముందుకే ట్రంప్ ఒకటి అనడం జరిగింది, ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ ఆర్ చీటింగ్ అమెరికా అని. అండ్ దిస్ ఈజ్ ట్రూ. అండ్ యూరోపియన్ కంట్రీ ఏమంటుందంటే ఫ్రీ వరల్డ్ ఏదైతే ఉందో దిస్ ఫ్రీ వరల్డ్ నీడ్స్ న్యూ లీడర్ అండ్ యూరోపియన్స్ ఆర్ రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్. ఒక్కసారి ఆలోచించండి మీరు. అంటే ఏంది, యూరోపియన్ కంట్రీసే డిసైడ్ చేశాయా ఈ ప్రపంచానికి కాబోయే సుపీరియర్ లీడర్ అనేది? అంటే ఇప్పుడు ట్రంప్ వాళ్ళ దృష్టిలో నో మోరల్ లీడర్. ఇప్పుడు అదే కదా చెప్తుంది వీళ్ళు. సో ట్రంప్ ఏదైతే అన్నాడో ఒకవేళ ట్రంప్ ప్రకారం ఆలోచిస్తే ట్రంపే రైట్. యూరోపియన్ కంట్రీస్ ఆర్ చీటింగ్ యుఎస్ అని. అండ్ యూరోపియన్ కంట్రీ వాంట్ ఒక న్యూ లీడర్. వై? బికాస్ ఈ కెనాట్ $350 billion అసలు బైడెన్ ఎలా ఖర్చు పెట్టాడో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం ట్రంప్ ఏం చేశాడు, $350 billion గాను నాకు మీరు మైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మినరల్స్ రేర్ ఎర్త్ మినరల్స్ అండి అవి. అంటే ప్రపంచంలో ఎక్కడ దొరికిన మినరల్స్ వాళ్ళ కంట్రీస్లో మాత్రమే చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. రష్యా దగ్గర ఉన్నాయి, సో అండ్ సో కంట్రీ దగ్గర ఉన్నా కూడా, చైనా దగ్గర ఉన్నా కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ మెటల్స్ ఉన్నాయి. సో దీన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇక్కడ మీరు మనం జెలెన్స్కీ గురించి ఆలోచించినట్టయితే జెలెన్స్కీ ఒక స్వార్థపరుడు. ఎంత స్వార్థపరుడో ఆలోచించండి.
$2.8 బిలియన్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను. వాళ్ళ ప్రజల గురించి ఏమాత్రం ఆలోచన లేదు. ఆ రోజు ట్రంప్తో హీట్ డిస్కషన్లో కూడా ఇదే మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే పుతిన్ ఒక మాన్స్టర్ అని, అతను ఒక టెర్రరిస్ట్ అని, మా పాస్టర్స్ని ఎత్తుకెళ్ళిపోయాడు, జనాలను ఎత్తుకెళ్ళిపోయాడు, 20,000 మందిని మా సిటిజన్స్ని వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళి వాళ్ళ పేర్లు మార్చేసి ఏదేదో చేశారని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు. బట్ థింగ్ ఒక్కటి ఆలోచించండి మీరు, అంతే తప్ప ట్రంప్ కూడా వింటూ ఉన్నాడు. ఆల్మోస్ట్ 30 to 40 మినిట్స్ అతను చెప్పే సోదంతా అయినాడండి. తర్వాతనే హీ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ ఎ స్టూపిడ్ ప్రెసిడెంట్. మీకు $350 మిలియన్ ఇచ్చాము, మీరు ఏం చేయగలిగారు? నీ దగ్గర ప్లే చేయడానికి కార్డ్సే లేవు, నీ దగ్గర విన్ అవ్వడానికి అసలు నీ దగ్గర ఫైట్ చేయడానికి సోల్జర్సే లేరు. నీ ప్రజలని నువ్వే బాధ పెట్టి గన్ పాయింట్లో భయపెట్టి వాళ్ళని సోల్జర్స్గా తీసుకొచ్చి వితౌట్ ఎనీ ట్రైనింగ్ వాళ్ళని యుద్ధాలకు పంపిస్తే వాళ్ళు ఏం గెలుస్తారు? సో ఫైనల్గా నీ ప్రజలకు కూడా యుద్ధం అవ్వద్దు. ఆల్రెడీ 20% ఆఫ్ నీ ల్యాండ్ని నువ్వు లాస్ అయిపోయావు. ఇక నువ్వు యుద్ధం చేయలేము, నీ మీద పెట్టుబడి మేము పెట్టలేము, మేము సోల్జర్స్ని కానీ వెపన్స్ని కానీ మేము పంపించలేము. ది బెస్ట్ స్ట్రాటజీ, ఒకవేళ బైడెన్ పొజిషన్లో నేనుంటే యుద్ధం జరిగేదే కాదు. బై మిస్టేక్ యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు నీ పిచ్చితనం వల్ల, నీ ఫూలిష్నెస్ వల్ల యుద్ధం స్టార్ట్ కాబోతుంది. నీకు అర్థం కావట్లేదు. ఎంత మాట్లాడినా కూడా జెలెన్స్కీ డోంట్ వాంట్ టు స్టాప్. సో తనకి యుద్ధం కావాల్సింది. యుద్ధం అయితే నీ ప్రజలు చచ్చిపోతారు, నీ దేశం నాశనం అవుతుందిరా నాయన. నువ్వు మాత్రమే కాదు, నీ వల్ల ప్రపంచ యుద్ధానికి నువ్వు కారణం కాబోతున్నావు. అందుకే అది వద్దనే ఆల్రెడీ పీస్ టాక్స్ అనేది రష్యాతో మాట్లాడాను, నువ్వు కూడా ఒప్పుకో అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ 25% ల్యాండ్ మిస్ అయిపోయిందో, తన ల్యాండ్ తనకు కావాలంట, తన మినరల్స్ తనకు కావాలంట, తనకంతా తను ఏదైతే కోల్పోయాడో మళ్ళీ అన్నీ కావాలి. మళ్ళీ నాకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం నాటోలకు కూడా మీరు నన్ను తీసుకోవాలని చెప్పడం జరిగింది. అసలు యుద్ధం అంతా స్టార్ట్ అయిందే నాటో వల్ల, అవునా కదా? అసలు నేను నాటోలో జాయిన్ అవుతా అన్నందుకే కదా పుతిన్ వచ్చి ఇక్కడ యుద్ధం చేశాడు. పుతిన్ ప్రాబ్లమ్స్ పుతిన్కి, ఇప్పుడు ఎవరి దేశం గురించి వాళ్ళు ఆలోచిస్తాడు కదా. అప్పుడే కనుక నేను నాటోలో జాయిన్ కానని చెప్పి కొంచెం డిలే చేస్తుంటే యుద్ధం వీడి దాకా వచ్చేదే కాదు. ఇప్పుడు మళ్ళీ నేను నాటోలో జాయిన్ కావాలంటే ట్రంప్ అదే అంటున్నాడు, నీ యుద్ధం స్టార్ట్ అయిందే దీనివల్ల రా బాబు, నువ్వు మళ్ళీ అదే అంటే నువ్వు మళ్ళీ ముందుకు వస్తున్నావు, అదంతా ఆలోచనలు బంద్ చేయి. నీ ప్రజల్ని ఫస్ట్ కాపాడుకోవడానికి, నీ ఉన్న ల్యాండ్ని కాపాడుకోవడానికి ఫస్ట్ నువ్వు ఆలోచించంటే హీ వాజ్ లీస్ట్ బాదర్డ్. $350 బిలియన్ వీళ్ళు కరెక్ట్ చేశారు. వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు, వీళ్ళు యుద్ధం చేయలేరు, ఇంకా వీళ్ళ మీద పెట్టుబడి పెట్టి వీళ్ళు చీట్ అవ్వదలుచుకోలేరు. అండ్ యూరోపియన్ కంట్రీస్ దే వాంట్ దట్ మినరల్స్, వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంది. వీళ్ళు మాత్రము ప్రపంచాన్ని మొత్తం శాంక్షన్ విధించమని మాట్లాడతారు కదా. ఇండియాని కూడా చాలా ప్రెషర్ చేశారు. బట్ టు బీ ఫ్రాంక్, మోడీ ఉన్నాడు కాబట్టి మనం బతికిపోయాము, ఈరోజు సస్టైన్ అవ్వగలుగుతున్నాం. మోడీ ఏ స్టాండ్ తీసుకోలేదు. ప్రపంచం మొత్తం అందరూ నాకు తెలిసి 144 ఓట్స్ ఏమో వేశారు అగెనెస్ట్ రష్యా. ఇప్పుడు ఆ కౌంట్ మొత్తం తగ్గిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు 80-90 ఓట్స్ వచ్చాయి యుఎన్ఎల్లో, అంటే మొత్తం తగ్గిపోయాయి. ఇమాజిన్, మన స్టాండర్డ్ పర్ఫెక్ట్ ఉండే, మనం ఏ సైడ్ తీసుకోలేదు. ఫస్ట్ అసలు ఇది యుద్ధ సమయం కాదు, మీరిద్దరు కూల్గా ఒక డెసిషన్ తీసుకోండి, కూర్చొని మాట్లాడుకోండి, సెట్ అవుతుంది, నేను మధ్యవర్తం వర్తిస్తా అని చెప్పి కూడా మోడీ అన్నప్పుడు వీళ్ళు వినలేదు. ఒక సెన్స్లెస్ ఫెలో ప్రెసిడెంట్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు యుక్రెయిన్ అలా ఉంది. డైరెక్ట్ ట్రంప్ ముఖం మీదే చెప్పాడు, యు ఆర్ ఎ స్టూపిడ్ ప్రెసిడెంట్ అని. సో ఇవన్నీ మనం గమనించినట్టయితే మనకు అర్థమైపోతుంది. సింపుల్గా నాటోలో 32 కంట్రీస్ ఉన్నాయండి. వాళ్ళ ఒప్పందం ఏం తెలుసా? అసలు నాటోలో జాయిన్ అయితే ప్రాబ్లం ఏంటి? రష్యాకైనా కదా. రష్యా చుట్టూనే మొత్తం యూరోపియన్ కంట్రీస్ అండి ఆనుకొని ఉన్నాయి. ఒకప్పుడు యుక్రెయిన్ కూడా రష్యాలో భాగమే. ఇప్పుడు అలాంటి ఒక కంట్రీ నేను నాటోలో జాయిన్ అవుతా అంటే వాళ్ళకే థ్రెట్ కదా. సో ఆ తను థ్రెట్గా చూశాడు కాబట్టి వద్దని చెప్పాడు నాటోలో. ఒకవేళ నాటోలో కనుక వీళ్ళకి మెంబర్షిప్ ఇచ్చారనుకోండి, ఆ ఒక్క నాటో కంట్రీ మీద ఎవరైనా దాడి చేస్తే రిమైనింగ్ 32 కంట్రీస్ వచ్చి ఆ కంట్రీకి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సి వస్తుంది. యుద్ధం స్టార్ట్ అయింది బైడెన్ వల్లనే కావచ్చు, యుక్రెయిన్ తెలివి తక్కువతనం వల్లనే కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ అండగా ఉండడం వల్లనే కావచ్చు. బట్ నౌ పీస్ టాక్స్ కావచ్చు, ఈ రీజన్ ఏదైనా కావచ్చు, స్టార్ట్ చేసిన కంట్రీ ఇప్పుడు సైడ్ అయిపోయింది. నౌ అసలు అర్థం కాదు ఏంటంటే పుతిన్ సైడ్ తీసుకుంటున్నాడు ఇప్పుడు ట్రంప్. అలానే అనుకోవాలి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి అమెరికాకి చెడింది అంటే ఏంది? ఇప్పుడు నాటో ఈజ్ ఇన్ ఎ క్వశ్చన్ మార్క్.
ఇది ఏం జరగబోతుంది అనేది మనం ఒక ఫ్యూ మంత్స్లో మనకు తెలుస్తుంది. ఒక నెల 2 నెలల్లో అసలు ఇది టెంపరరీయా లేకపోతే ఇది నిజంగానేనా ఏమైనా డ్రామా ఆడుతున్నారా అన్న విషయం మనకు అర్థమవుతుంది. బట్ థింగ్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ మాత్రం మోస్ట్ డేంజరస్ కంట్రీస్ అనే చెప్పాలి. వై? బికాస్ వాళ్ళు మన మీద శాంక్షన్ విధిస్తారు, ఆయిల్ కొనొద్దు, గ్యాస్ కొనొద్దని. వాళ్ళు మాత్రం సైడ్ నుంచి ఆయిల్, గ్యాస్ కొంటారు, తీసుకుంటారు. ఇప్పటికీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది యూరోపియన్ కంట్రీస్. అయినా సరే యుక్రెయిన్కి సపోర్ట్ చేసి మీరు వార్ చేయండి, మేము ముందుంటామని చెప్తున్నారు. ఆల్రెడీ సగం నాశనం అయిపోయింది దేశం. జస్ట్ ఇమాజిన్ అసలు ఏం జరుగుతుంది. కంబైన్డ్గా ఉండి కంట్రీస్ అసలు నాటో విడిపోతుందని మనం ఎప్పుడైనా అనుకున్నామా? నౌ సీ పుతిన్ ఎంత గ్రేటో, అసలు ఎంత తోపో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఆడిన ఆట ఏంది, కథ ఏంది అనేది. కాకపోతే దేనికైనా కొంచెం టైం ఉంటుంది. టైంని బట్టే ఆ టైం వరకు ఆగే ఓపిక మనదైతే విజయం మనదే అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పుతిన్. అసలు పుతిన్ హీరో కాబోతున్నాడా ఇప్పుడు ఈ కంట్రీస్ మొత్తానికి? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ ఫిష్ మార్కెట్, ఈ చేపల వ్యవహారం, పత్తేపరం అంటారు కదా, ఈ పత్తేపరంని చూసి ఎంజాయ్ చేసేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఈజ్ మిస్టర్ పుతిన్. అండ్ ఇంకా సేఫ్గా గేమ్ ఆడిందంటే చైనా అని చెప్పాలి. అసలు ఎన్నో తల దూచకుండా దాని పని దాన్ని చేసుకుంటూ పోతూనే ఉంది. $35 మిలియన్ తీసుకొచ్చి ఇక్కడ డస్ట్బిన్లో పడేశాడు. ఎవడు బైడెన్ డస్ట్బిన్లో పడేశాడు. ఇప్పుడు ట్రంప్ కొట్లాడుతున్నాడు. ఓకేనా? ఆల్రెడీ అమెరికా రెసిషన్లోకి వెళ్ళింది. వాళ్ళ ప్రజల్ని వదిలేసి వీళ్ళు ఫండ్స్ అని ప్రపంచం మొత్తం పంచుకుంటూ పోయాడు మన బైడెన్ సార్. దాన్ని ట్రంప్ మొత్తం బయటికి రివీల్ చేశాడు. అసలు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో డిసైడ్ చేసుకుందాం మనం. బట్ యు సీ, కరెక్ట్గా చూస్తే యూరోపియన్ కంట్రీస్ మాత్రం ఏం కోల్పోయాయి? వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళు ఏం వెపన్స్ ఇచ్చారో ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ చాలా పెద్ద మోతాదులో లీడర్షిప్గా ఒక లీడర్గా ఉన్నందుకు బైడెన్ మొత్తం $350 బిలియన్ బొక్క, ఆయుధాలు బొక్క. రిటర్న్గా ఇప్పుడు వాళ్ళు మన ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద డార్క్ సైడ్ ఆఫ్ ది కంట్రీగా నించున్నారు యుఎస్ని. అసలు చూసావా, ప్రపంచానికి పెద్దన్నగా పోషించిన ఒక అమెరికా పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిపోయిందో జస్ట్ ఇమాజిన్. ఇలా ఉన్నది ఇలా ఫల్టీ కొట్టడానికి ఎంత టైం అండి? టుడే ద బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా. అసలు మామూలుగా కాదు, వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ, సూపర్ పవర్ కంట్రీ సడన్గా మెలితిరిగిపోయింది. అసలు ఏం జరుగుతుంది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. యూరోపియన్ కంట్రీ స్టాండర్డ్స్ ఏంటి? జెలెన్స్కీ, ట్రంప్ ఆల్రెడీ అండర్ గ్రౌండ్లో వర్క్ అంతా జరిగిపోయింది. మాట్లాడేసారు, అంతా ఒప్పుకున్నారు, అంతా జరిగిపోయింది. ఖాళీ తన వైట్ హౌస్కి వచ్చి మాట్లాడుకొని సిగ్నేచర్ పెట్టి వెళ్ళిపోవాలి, అంతే సీన్. తన సైన్ పెట్టి వెళ్ళిపోవాలి. దేనికి అనుకుంటున్నారు సైన్? $350 బిలియన్ మీకు ఖర్చు పెట్టాం కదరా, మరి మాకేంటి, మేము ఫ్రీగా ఏది ఖర్చు పెట్టాం కదా, నీ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేశామో, ఎన్నో ప్రాణాల్లో పొడగొట్టుకున్నారు మా వాళ్ళు కూడా, సో మేము కూడా చాలా మిలిటరీ వెపన్స్ నీకు ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత మరి మాకేంటి బెనిఫిట్? నా ప్రజలు నన్ను క్వశ్చన్ చేస్తారు కదా, సో ఆ $350 బిలియన్ గాను నువ్వు నా మినరల్స్ నాకు ఇచ్చేసి సైన్ పెట్టేసేయి అని. ఆల్రెడీ 20% ఆఫ్ ల్యాండ్ రష్యాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మినరల్కి సైన్ చేయాలి. ఓకే అన్నాడు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. వైట్ హౌస్కి వచ్చి సైన్ చేయాలి. అండ్ ఆల్ దిస్ ఈజ్ ఈ పెద్ద డ్రామా మొత్తం బిగిన్ అయింది ఎక్కడ? వైట్ హౌస్లో. సీ ద డ్రామా. ఆ దగ్గరుండి వైట్ హౌస్ నుంచి గెంటేశారు జెలెన్స్కీని. అసలు ఎంత షేమ్ఫుల్ అంటే లీడర్ని. నాకు ఒకటి అర్థం కాదు, ఇప్పటికీ జెలెన్స్కీ యూట్యూబ్లో టైటిల్స్ పెడతారన్నమాట. నువ్వు మొగాడివిరా బుజ్జా అని టైటిల్ పెడుతున్నారు జెలెన్స్కీకి. యువర్ కింగ్ అంటున్నారు కొంతమంది, నువ్వు తోపురా అంటున్నారు. నాకు అర్థం కాదు, అంత తోపుగిరి ఏం చేశాడు? అంత మొగాడ్రా అనే బుజ్జ అనే పనులు ఏం చేశాడు? తన దేశాన్ని మొత్తం నాశనం చేసుకున్నాడు, జనాలు చచ్చిపోయారు. అసలు అలాంటి ఒక వ్యక్తి అయితే నా దేశంలో ఉంటానైతే నా దేశంలో అట్లాంటి వ్యక్తి వద్దండి ప్రెసిడెంట్. హీఈస్ అన్ఫిట్ ఫర్ ది ప్రెసిడెంట్. ఎప్పుడైనా దేశం అంటే ఎవరు? జనాలే, ప్రజలే కదా దేశం. దేశం అంటే మనిషి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆడికి మట్టే కావాలి, మనుషులు వద్దు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అండి, ప్యూర్గా. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా స్టిల్ సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ $2.8 బిలియన్ తీసుకొని నేను యుద్ధం చేస్తా అని చెప్పి మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తా అంటున్నాడు వెపన్స్కి. నువ్వు వెళ్తున్నావురా, వెపన్స్ స్టార్ట్ చేస్తా అని చెప్పి పోతున్నావు, నువ్వు ఏం స్టార్ట్ చేస్తావు? ఇంకా చిన్న లాజిక్ ఏంటంటే
యూ స్టూపిడ్ ప్రెసిడెంట్, నీకు అర్థం కావట్లేదు, నువ్వు మా దేశానికి నువ్వేం చేయలేదని మాట్లాడుతున్నావు, నువ్వు ఎలోన్గా ఫైట్ చేయలేదు. నువ్వు ఎలోన్గా ఫైట్ చేస్తే 3 రోజుల్లో నీ పని క్లోజ్ అయిపోయేది. మేమందరం ఉన్నాము, మీకు నీ సైడ్ నుంచి మేము ఫైట్ చేసాం కాబట్టి ఇన్ని రోజుల వరకు 3 సంవత్సరాల దాకా నువ్వు భూమి మీద ఉండి యుద్ధం చేయగలుగుతున్నావు అని చెప్పేసి ఆ యుఎస్ఏలో అన్నారు. అది కరెక్టే కదా. దానికి గారు మళ్ళీ రిటర్న్గా మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు, మీకు తెలీదు, మీరు రాంగ్ మాట్లాడుతున్నారు, 3 వారాలు కాదండి 3 రోజుల్లో ఖతం చేస్తానని చెప్పాడు ట్రంప్, 3 రోజుల్లో ఖతం చేస్తానని చెప్పాడు పుతిన్ అని అంటుండు. అంటే నీకు క్లారిటీ ఉంది, నీ దేశం ఏ పరిస్థితికి దిగజారబోతుందో నీకు ఐడియా ఉంది, నీ ప్రజలు నాశనంగా పోతుందని కూడా నీకు తెలుసు. కానీ స్టిల్ యూ డోంట్ వాంట్ టు గివ్ అప్. నీకు ఒక ఈగో, నీ ఫ్యామిలీ వాళ్ళందరూ సెక్యూర్ సమ్ అదర్ కంట్రీ ఎక్కడికి వెళ్ళిపోయి, వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఉంది, కరెక్ట్గా మొత్తం నాశనం అయిపోయిన తర్వాత నువ్వు కూడా ఎక్కడో వెళ్ళి పొక్కలో దాక్కుంటావు, అయిపోతుంది, ఫినిష్. వాట్ అబౌట్ యువర్ నీ ప్రజల గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? మన దేశంలో ఉన్న జనాలకు కూడా నేను చెప్పేసే క్వశ్చన్ ఇదే, లీడర్స్ గురించి ఆలోచించకండి, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ గురించి ఆలోచించాలి. ప్రజలు మెయిన్ ఇంపార్టెంట్. ప్రజల వల్లనే మీరు ప్రెసిడెంట్లు అయ్యారు, ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు. మీరు తీసుకునే డెసిషన్ బట్టే ఎక్కడైనా ఆధారపడి ఉంటుంది. అందుకే మోడీ అప్పుడే చెప్పాడు, అరే తలతిక్కెదవా, చూసుకోరా ఫస్ట్, నీ దేశం గురించి నువ్వు ఆలోచించు, వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడు అని చెప్పి ముంగడికి వెళ్ళగానే పప్పటిలాగా వెళ్ళి ఫైట్ చేయకు, నాకు పుతినో అమెరికానో ఇంపార్టెంట్ కాదు, నీ దేశం నీకు ఇంపార్టెంట్ రా, నేను అట్లనే డెసిషన్ తీసుకున్నా, సో అండ్ సో కాల్ వాళ్ళు అట్లనే డెసిషన్ తీసుకున్నా, నువ్వు అట్లనే డెసిషన్ తీసుకో. నువ్వు డెసిషన్ తీసుకోకపోతే ఒక మారని మచ్చ మారిపోతావు. మారిపోయాడు. ఎందుకంటే నేను ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నానంటే, మీరు ఆ యుద్ధంలో జరుగుతున్నప్పటి నుంచి చూడండి మన ఇండియా సైడ్ ఏం మాట్లాడుతుందో. ఇండియా కాలు ఇదే మాట్లాడేది, పీస్ స్టాక్ అని మాట్లాడుతుంది. నీకు యుద్ధం చేయే స్తోమత లేదు. ట్రంప్ అదే అన్నాడు, యూ డోంట్ హ్యావ్ ఎ కార్డ్స్ టు ప్లే అని. అంటే దాని అర్థమైంది, నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర వెపన్స్ లేవు, నీ దగ్గర మనుషులు లేవు, నువ్వు ఎట్లా గెలిచావు అనుకుంటున్నావు? కొంచెమన్నా సెన్స్ ఉండాలా. నేను అందుకే వీడి ఇలా తిడుతున్నాడని అనకండి. ఎందుకంటే ఎక్కడైనా సరే మన కార్డ్ ప్లే చేసేటప్పుడు చూసి ప్లే చేయాలి. మోడీ ప్లే చేస్తున్నాడు చూడండి. మొన్న ట్రంప్ దగ్గరికి మోడీ వచ్చి పోయి మాట్లాడాడు, సైలెంట్గా మంచిగా మాట్లాడి పోయాడు. నీ ఆట ఎట్లా ఆడుతున్నావు అనే దాన్ని బట్టే ఉంటుంది, ఎట్లా మాట్లాడుతున్నావు అనే దాన్ని బట్టే ఉంటుంది. ఎక్కడైనా చూసి మాట్లాడాలి. అదే మాట అంటారు కదా, అనువుగాని చోట నువ్వు అధికుడన్నా రాదు అని ఒక మాట ఉంది. అంటే ఏంది, మనకి ఒక దగ్గర విలువ లేనప్పుడు అక్కడ మనం ఎట్లా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఎక్కడ ఉండాలని ప్రవర్తన నేర్చుకోవాలి. ఈ మాత్రం తెలుసుకోలేని నువ్వు ప్రెసిడెంట్వా? యాక్టింగ్ స్కిల్స్, ఇది మన యాక్టింగ్ స్కూలా? ఈయన జెలెన్స్కీ ఒక కమీడియన్ అండి, ఒక ప్లాట్ఫామ్లో ఈజ్ అన్ యాక్టర్ అంటే నాకు చాలా పెద్ద రెస్పెక్ట్ ఉంది. కానీ నువ్వు ఆ యాక్టింగ్ అనేది వేరు, నిజ జీవితంలో నువ్వు పోషించబోయే పాత్ర వేరు. రెండింటిని అలగలగ్ చూడాలి. నువ్వెందుకో నాకు అదే యాక్టింగ్ ఇక్కడ చేసావనిపిస్తుంది. అందుకే ఆ బుడ్డోడిని అందరూ ఏదో గొప్పగా పొగిడేస్తున్నాడు. నేను అలాగే మాట్లాడుతున్నాను, ఎందుకంటే బుడ్డోడైనా మాట్లాడు. ఎందుకంటే అన్ని లక్షల మంది కోట్ల మంది ప్రజల్ని ప్రాణాలని లెక్క చేయకుండా తను చేస్తున్న యుద్ధం అనేది ఏదైతే ఉందో ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళ స్కెచ్, వీళ్ళ అనాలిసిస్ చూడండి, నీ కంటే నీకు ఇంపార్టెంట్ కాకుండా పోయింది. జెలెన్స్కీకి ట్రంప్కి మీటింగ్ జరిగింది కదా ఫిష్ మార్కెట్, దానికి ముందే ఇంకొక మీటింగ్ జరిగింది ఇండియాలో. యూరోపియన్ కంట్రీస్ మొత్తం అప్పటిదాకా మనని చాలా తిట్టారండి. అసలు మనని ఎలా చూసారు తెలుసా ఇండియన్స్ అంటే, ఇప్పుడు ఇండియా విలువేందో యూరోపియన్ కంట్రీస్కి అర్థమవుతుంది. వచ్చి ఉపర్ మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోయారు ఇక్కడ. ఆ మాటల్లో నాకు తెలిసినంత వరకు ఏంటంటే, మీరు రష్యా మీద శాంక్షన్ విధించాలి, అది ఇది మీకు పడకపోతే మేము ఎందుకురా విధిస్తాం శాంక్షన్స్? అంటే మీ యూరోపియన్కి కష్టం వస్తే మాత్రం ప్రపంచానికి మొత్తం కష్టం వచ్చినట్టు, వేరే ఒక దేశంలో బాధలు ఉంటే మాత్రం అది కష్టం కానట్టే. మీరు నిజంగా మనుషులైతే, మీకు నిజంగా మానవత్వం ఉంటే, మీకు డబల్ స్టాండర్డ్స్ లేకపోతే మీరు రష్యాతో మాట్లాడి డైరెక్ట్ యుక్రెయిన్ వార్ ఆపిచ్చేయండి, ఇప్పటికన్నా కాపాడండి. ఇప్పుడు కూలిపోయిన యుక్రెయిన్ని నిలబెట్టాలంటే ఇంచుమించు 100 సంవత్సరాల పైన పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇంకా విధ్వంసం సృష్టిస్తారు మీరు. ఈ యుద్ధ మేఘాలు, ఈ న్యూక్లియర్ వెపన్ వార్ మీ దేశాలకు వచ్చేదాకా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇలాంటి థ్రెట్ గురించి మాకు మాట్లాడే అధికారం ఉంది, అర్హత ఎందుకుందని మేము మాట్లాడుతున్నామంటే, ఇలాంటి ఒక పద్మవ్యూహంలో, ఇలాంటి ఒక ఉచ్చులో ఆల్రెడీ ఇండియాని బిగించి నానా యాతన పెడుతున్నారు. ఇటుపక్క బంగ్లాదేశ్, ఇటు పక్కన దాన్ని ఏమంటారు పాకిస్తాన్, అటు ఆఫ్ఘనిస్తాన్, మొత్తం టెర్రరిజం. వీటితో కొట్టుమిట్టాడుతున్న మాకే తెలుసు మనుషుల విలువైంది, జీవితాల విలువైంది అనేది.
యుద్ధాలు ఎంత భయంకరంగా ఉంటాయి, వీటి వల్ల ఎంత అభివృద్ధి అనగదొక్కబడుతుంది అని. ఇక్కడి నుంచి అక్కడి నుంచి దోచుకెళ్ళిన సంపదతోటి మొత్తం ఒక దగ్గర పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్న మీకేం తెలుసురా యూరోపియన్స్. $2.8 బిలియన్ ఇచ్చారు మీరు ఆడికి. వాడేమంటున్నాడు, నేను ఇంకా మోడర్న్ వెపన్స్ తయారు చేసుకుంటా, నేను ఇంకా యుద్ధానికి వెళ్తానని మాట్లాడుతున్నాడు. అట్లీస్ట్ హ్యావ్ ఏ మినిమం కామన్ సెన్స్. ఆ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేశారు మీరు. మీకు అక్కడ ఉన్న మినరల్స్ మాత్రమే మీకు కావాలి. జస్ట్ థింక్. ఇప్పుడు ట్రంప్ తన లోపడున్న ఆవేదన కావచ్చు, భావన కావచ్చు మాట్లాడు. తన తెలివైన ఆలోచన చేశాడా, తెలివి తక్కువ ఆలోచన చేశాడా అని పక్కన పెడతాం ట్రంప్. బట్ థింగ్ ఏంటి, తన క్లియర్ క్వశ్చన్, $350 బిలియన్ ఓన్లీ అమెరికా ఖర్చు పెట్టిందంట. యూరోపియన్ కంట్రీస్ ఏం పెట్టారు? అంత గేమ్ అంతా అయిపోయిన తర్వాత మినరల్స్ తీసుకునేటప్పుడు అది కూడా లోన్గా $2.8 బిలియన్. అందుకే శ్రీశ్రీ అంటారు కదా, ఏమున్నది గర్వకారణము, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణము, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం. వాడు మనోడైతేంది, బయటోడైతేంది, మన రక్తం తాగుతున్నప్పుడు. సో ఇదే ఫ్రెండ్స్, నేను ఆ విషయంలో మాట్లాడవచ్చు. బట్ మీరు కూడా కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఈ రష్యా, సింపుల్ చెప్పాలా, రష్యా ఒకవైపు, యూరోపియన్ కంట్రీ అండ్ యుఎస్ ఒకవైపు ఆడుతున్న చదరంగంలో బలైన వాళ్ళు ఎవ్వరు? సైనికులే, ప్రజలే, సివిలియన్సే, ప్రపంచంలో ఉన్న జనాభానే. వీళ్ళాడుతున్న బిజినెస్ అనే గేమ్లో అంతమైపోయేది సామాన్య వ్యక్తియే. ఆ దేశస్తులే కాదండి, మారుమూలన ఉన్న ఏదో దేశంలో బతికే ప్రజలు ఉంటారు చూసినావా, ఈ ఎఫెక్ట్ వాళ్ళ మీద కూడా పడింది. మీకు అర్థం కావట్లేదా? రెసిషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇంపోర్ట్ అన్నీ ఆగిపోతాయండి. ఒక యుక్రెయిన్ మొత్తం, మీకు తెలియని విషయం చెప్తానండి. యుక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పటికి ఇప్పటికీ మంచినూనె, అంటే మనం ఆయిల్స్ అంటాం కదా, వండుకొని తినే ఆయిల్ కూడా, మీకు అందరికి తెలియదేమో, ఈ ఆయిల్కి సంబంధించినవి ఉంటే చూసారా, మనం వంట నూనె కొద్ది పర్సెంటేజ్ మొత్తం యుక్రెయిన్ నుంచి కూడా వచ్చేది. గోధుమలు, రైస్, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, గ్రౌండ్నట్ ఆయిల్ కావచ్చు, సో అండ్ సో, ఇంకా నాకు చెప్పాలి కాటన్ కావచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఈ శాంక్షన్స్ వల్ల, వీటి వల్ల, వాటి వల్ల ఎక్కడికక్కడ ఏ దేశంలో శాంక్షన్ అక్కడ ఆగిపోయి, అక్కడ వాళ్ళకి పనికిరాక, అక్కడ వేస్టేజ్ అయిపోయి, వాళ్ళ జీవితం దిగజారిపోయి, ఇక్కడ పండ్లు, ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయో ఇక్కడివి ఆగిపోయి, కుళ్ళిపోయి, పడిపోయి, దేశాలకి లేకుండా ఒక దేశం మధ్యలో రెసిషన్, ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధం అయితే ఆ జనాలు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఇబ్బందులో పడుతుందని చెప్పడానికి కారణమే ఇప్పుడు ఇదంతా. అందుకే లాస్ట్ టైం మోడీ మొత్తుకున్నాడు, అరే దిస్ ఈజ్ నాట్ ద పీరియడ్ ఆఫ్ వార్ రా, మనము ఇప్పటికే జనాలు చాలా రెసిషన్లో ఉన్నాను, వాళ్ళని కాపాడదామని చెప్పినా కూడా సెన్స్ లేకుండా కంటిన్యూ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. ఇప్పుడు ఎక్స్పోర్టేషన్స్కి, ఇంపోర్టేషన్కి ఈ శాంక్షన్స్, ఈ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా కూడా ఈ రెండు దేశాలు మాత్రమే కాదు, ఈ రెండు దేశాల యుద్ధాల వెనకాల కొంతమంది స్వార్థం ఉంటుంది, కొంతమంది పగ ఉంటుంది, రివెంజ్ ఉంటుంది, ఇలా చాలా కలిగి ఉంటాయి. కానీ మంచి అయితే ఎక్కడ ఉండదండి. మంచి కోసము ఏ దేశంతో కొట్లాడదు. రెండు దేశాలు కొట్లాడుతున్నట్టే స్వార్థపూరితమైనదే, గుర్తుపెట్టుకోండి. మంచి కోసం కొట్లాడే రోజులు ఎప్పుడు వెళ్ళిపోయినాయి. నౌ దిస్ ఈజ్, ఏ దేశంలో ఏ యుద్ధం జరిగినా ఓన్లీ బిజినెస్, ఇట్స్ అ ప్యూర్ బిజినెస్. 100 కోట్ల నీ జేబులో నుంచి 1000 కోట్లుగా మారి ఇంకొన్ని జేబులోకి వెళ్తాయి. నీ దగ్గర ఉన్న 10 పైసలు, ఇంకో దగ్గర ఉన్న 100 రూపాయలు, ఇంకో దగ్గర ఉన్న 10 రూపాయలు, అవి అన్నీ నీ దగ్గరికి నుంచి, నీ జేబులోకి నుంచి వెళ్ళిపోతున్న విషయం కూడా నీకు తెలియదు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాక్సేషన్. నీ చేతిలోకి వెళ్తుంటారు, మనం బికారై రోడ్డు మీద పడుతుంటాం. నా కొడుకులేమో కోట్లు సంపాదించుకుంటారు, దేశంతో దేశం యుద్ధం జరుగుతుంటారు, చివరికి మనం రోడ్డు మీద పడతాం. ఇన్ఫ్యాక్ట్ ఫైనల్గా ఇంకో ఏం జరుగుతుందంటే, వాడికే తెలియకుండా వాడు కూడా రోడ్డు మీదకి వస్తాడు. 1000 మంది 1,00,000 మంది కలిస్తేనే, కోట్ల మంది కలిసిందనే దేశం. ఒకడికొకడు చేయించుకుంటేనే వాడైనా హ్యాపీగా బతకగలుగుతాడు, మనమన్నా హ్యాపీగా బతకగలుగుతాడు. 1,00,000 రూపాయలు సంపాదించినోడు ఖచ్చితంగా ఆ 1,50,000 రూపాయలు వాని దగ్గర పనిచేస్తున్న కూలోళ్ళకి కానీ, లేకపోతే ఇంకా ఇతరాలకు ఖర్చు పెట్టాలి. నేనే 1,00,000 తింటాను, నువ్వు కూర్చున్నావు అనుకో, లాస్ట్కి నువ్వు ఒక్కడవే మిగులుతావు. నువ్వు తిందామంటే నీకు జీవితంలో ఫుడ్ మిగిలది, లాస్ట్కి ఆ పైసలు తిని చావాలి నువ్వు. దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ మనం బలైపోతాం, లాస్ట్కి ఆ ఎదవ బలైపోతాడు. ఇదే జరుగుతుందండి. నేను ఇందులో ఎవరిని పొగడట్లేదు, ఎవరిని మెచ్చుకోవట్లేదు. జస్ట్ థింక్ అండ్ ఇమాజిన్.
అండ్ వన్ మోర్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తుంది ఒకే ఒక క్వశ్చన్ మార్క్. అసలు ఈ నాటో కంట్రీ ఉంటుందా ఊడిపోతుందా? ఒక్కసారి చూడాలి. రష్యా వర్సెస్ నాటో కాదు, ఇప్పుడు యూరోపియన్ కంట్రీ వర్సెస్ యుఎస్ఏ. అసలు ఏం జరగబోతుంది అనేది చాలామంది బీటలు వారాయి అంటున్నారు. ఆ లాంగ్వేజ్ మనం యూజ్ చేయడం కంటే అసలు ఏం జరగబోతుందో వేచి చూద్దాం. నిజంగానే ఈ నాటో అనేది స్ట్రాంగ్గా ఉంటుందా లేకపోతే పగిలిపోయి చితికిపోతుందా అనేది చూడాలి. ఇందులో మాత్రం హ్యాపీగా ఉంది. అసలు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంది మాత్రం మిస్టర్ పుతిన్. వాహ్, సెల్యూట్ పుతిన్. నీ ఆలోచన విధానానికి, నువ్వు చేసిన దానికి, నీ మీద శాంక్షన్లు విధించినా, నీ మీద ఎన్ని చేసినా, నువ్వు ఇన్ని రోజులు ఆగి ఒక దెబ్బ కొట్టావు. ఆ దెబ్బ పంజాకి నాటోనే ఇప్పుడు ముక్కలు కాబోతుంది. ఎందుకంటే జరిగింది, ఉన్న వాస్తవం మాట్లాడితే ఇలాగే ఉంటుందండి. నేను పుతిన్ని పోగొట్టలేదు, నేను ట్రంప్ను పోగొట్టలేదు, బట్ ఉన్న నిజం ఇది. లీడర్స్ ఆల్వేస్. సఫరర్స్ ఎవరుంటారు? నువ్వు నేను, దేశం కోసం పోరాడే సైనికుడు. నువ్వు నేను సైనికుడు వీళ్ళందరం పోయి మన లీడర్స్ మీద మాత్రం ఫైట్ చేయలేము. ఎందుకంటే వాడు పోసే ఓటు ఉంటుంది చూసినావా, దానికి అమ్ముడుపోయే ఎదవలం మనం. ప్రశ్నించే ధైర్యం కానీ హక్కు కానీ లేని సెన్స్లెస్ ఫెలోస్ మనం. మనకు అడిగే అధికారం లేనే లేదు. కొట్లాడితే నాశనం అయిపోవడం తప్ప. నేను కోపంతో మాట్లాడొచ్చు నచ్చింది నాకు కూడా, ఎందుకంటే ఈ సినారియో మొత్తం చూసిన తర్వాత నాకు కూడా ఇదే అనిపించిందండి. నోబడీ కెన్ స్టాప్. జనాల ప్రమేయంతో, జనాల ఇష్టాలతో ఏ సంబంధం లేదండి. యుక్రెయిన్లో ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి యుద్ధం చేయాలని ఏమి చేస్తారండి యుద్ధం? హీ వాంటెడ్లీ కంటిన్యూ యుద్ధం. వాడికి చేయాలనేది యుద్ధం, ఇంకెవరికి లేదు. ఏముంటే యుద్ధం చేస్తే చెప్పండి? కొట్లాడడానికి వెపన్స్ వాణి కావు, ట్రైనింగ్ లేదు, అట్లీస్ట్ మనుషులు కూడా ఎక్కువ లేరు. అసలు కంపేర్ చేసుకోండి, అసలు యుద్ధం దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒక మాటలతో మాట్లాడుకుంటే అయిపోయేదానికి. దిస్ ఈజ్ ప్యూర్లీ మై ఒపీనియన్ అండి, ఎవరిని అండం కాదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నేను మాట్లాడాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ.